స్వాగతం. ప్రకాశం జిల్లా దోర్నాలలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా భద్రతా ఏర్పాట్లను మార్కాపురం డీఎస్పీ నాగరాజు బలంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ దోర్నాల నుండి ఆత్మకూరు, శ్రీశైలం వెళ్లే నల్లమల్ల గట్లలో 16 మంది ఎస్ఐలు, 3 సిఐలు, 250 మంది పోలీస్ సిబ్బందులతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేస్తామని చెప్పారు. పేపర్ పెన్ తీసుకొచ్చుకో. రాజేశ్వరి absent sir. Womanage 39 Saraswati present sir. Womanage 211 Lakshmi present sir. Womanage 702 Kasamma present sir. వచ్చింది సార్ సరస్వతి present. Absent LG 299 Ravi రామా మీరు కూడా ఉన్నాడు సార్. రమయ్య ఐఎక్స్ బ్లాక్. సో టోయింగ్ వెహికల్స్ అంటే చింతల మార్కాపూర్ రూరల్ ఎస్ఐ నీ దగ్గర ఒక టోయింగ్ వెహికల్, ఇంకోటి శిఖరం వైపాలెం నీ దగ్గర ఒక టోయింగ్ వెహికల్. అంటే మీకు ఫెమిలియరైజేషన్ చెప్తున్నా. ఇప్పుడు రూరల్ ఎస్ఐ దగ్గర, వైపాలెం ఎస్ఐ దగ్గర 2 టోయింగ్ వెహికల్స్. ఆయన మీ గైడ్ పీసీని ముందు వాళ్ళని ఎవరెవరు వాళ్ళ సెటప్ అనేది ఫెమిలియర్ చేసుకుంటే అయితే ఎవడి జేసీబీ ఎక్కడ ఉంటుంది? జేసీబీ చట్టు అంటారు. బై రోడ్డు అన్నప్పుడు కంటింజెన్సీ ప్లాన్ అని మనం బందోబస్తులోనే వేస్తాము. మ్యాక్సిమం అది ఉండకపోవచ్చు. ఒకవేళ పోలీసులో ఎప్పుడు కూడా 0.0001 కూడా పాసిబిలిటీ ఉంటుంది. దానికి సంబంధించి మనం దాదాపు ఫోర్స్ని 113 మంది ఫోర్స్ని నిన్నంతా కూడా ప్రతి పాయింట్ చెక్ చేసేసుకొని ఆయన వేయడం జరిగింది. సో ఆల్రెడీ మీరు స్టాండ్ బైలో ఉంటారు వాళ్ళందరూ. సో ఆటో ట్రిగ్గర్ లాగా మీకు ఆల్రెడీ మీరు పాస్పోర్ట్ తీసుకుంటారు. మీకు ఒక 5 ఆటోలు ఉన్నాయి. సో 5 స్ట్రెచ్లు 5 ఆటోలు ఉన్నాయి. దానికి మీకు ఒక గైడ్ పీసీ ఉంటారు. సో ఇమీడియట్గా మీరు వెయిటింగ్ అని చెప్పేసి ఆ సెంటర్లోనూ అటు పోయి ఇటు పోయి ఊరికే వాండరింగ్ చేస్తే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటారు. మీరు ఖచ్చితంగా ఆ వెహికల్లో అయితే మీకు మీ ఇన్ఛార్జ్ పీసీ ఎవరో మీరు కనుక్కోండి. మీరు ఇమీడియట్గా మీ ప్లేసెస్ ఆక్యుపై చేయండి అనే వెంటనే మీరు ఆ ప్లేసెస్కి మీరు వెళ్ళాలంటే మీరు ఆ ప్లేస్ తెలియదు కాబట్టి మీకు ఒక గైడ్ పీసీ ఉంటాడు. ఆ గైడ్ పీసీ మీకు ఒక ఆటో ఉంటుంది. మీరు ఇమీడియట్గా ఆటో తీసుకొని ఆ గైడ్ పీసీ తీసుకొని ఆ స్ట్రెచ్లో ఆ గైడ్ పీసీ మీరు ఏ ప్లేస్లో ఉండాలో నిలబెడతారు. దట్ ఈజ్ ది కంటింజెన్సీ ప్లాన్. ఆ టైం నుంచి మీరు అంత బాధ్యతతో పనిచేయాలని అడుగుతున్నాను. మీ అందరికీ కూడా మీ ఎస్ఐలు ఎవరైతే, నేను యాక్చువల్గా హెడ్ కానిస్టేబుల్ని కానిస్టేబుల్ ఎవరైతే ఏఎస్ఐని నేను పెట్టేది పట్టుబట్టి ఎస్ఐలే కావాలి అని పెట్టాను. జాగ్రత్త 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 45 మినిట్స్. దట్టు మన ఎస్పీ గారు పైనే ఉన్నాడు కాబట్టి, పైనే వర్క్ చేస్తున్నాడు కాబట్టి, ఆయన పైన ఉన్నప్పుడు ఆయన జిల్లా ఇది మనం ఆయన లేని జిల్లాలో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఆయన ఏదన్నా అక్కడ ఏదైనా మనం ఏదో ఒక చిన్న ఇది వచ్చినా కానీ ఎస్పీ గారు అక్కడే డైరెక్ట్ నుంచి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయేదాకా కూడా పైన చాలా హెవీగా ఉంటుంది. మనం ఏంటంటే 2 గంటల దాకా కూడా మనం ఎన్ని వెహికల్స్ వచ్చినా ఇక్కడ హోల్డ్ చేయాలి ఖచ్చితంగా. అది మన గణపతి